ఫ్రెండ్స్ మొన్నటి వరకు కూడా ట్రంప్ ఒక నల్ల బోర్డు పట్టుకుని టారిఫ్ అంటూ అందరి దగ్గరికి వెళ్ళి చెక్కభజన చేశాడు. అయితే ఇక ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. టారిఫ్ అంటే ఎవ్వరు దేకను కూడా దేకట్లేదని చెప్పేసి ఇక ఏకంగా అమెరికా జెండా పట్టుకోవడం మొదలుపెట్టాడు. అయితే మొన్నటి వరకు టారిఫ్ అంటూ నల్ల బోర్డు పట్టుకున్న ట్రంప్ ఇప్పుడు ఏంటి ఏకంగా అమెరికా జెండా పట్టుకొని మొత్తం ప్రపంచమంతా తిరిగేస్తున్నాడంటే ఇక ఇప్పుడు ఆ ట్రంప్‌కి ఏంటంటే పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయిందనమాట. అంటే వెర్రి 1000 తలలేసేసిందని చెప్పొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. డొనాల్డ్ ట్రంపే తన పిచ్చితనం గురించి తన సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసుకున్నాడు. అది మీరు స్వయంగా చూడొచ్చు గూడా. ఇదేంటి దీనిలో ఏముంది ఈ ఫోటోలో అనుకుంటున్నారా? ఇది అమెరికా జెండా. ఎనకాల ఉన్నది జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇంకొక మినిస్టర్ అన్నమాట. అంటే ఇంకొక అఫీషియల్ ట్రంప్‌కి సంబంధించిన అఫీషియల్ ఎవరో ఇంకొకళ్ళెవరో. ఓకే. ఆ జెండా పట్టుకుని ఆ గ్రీన్‌లాండ్ మీద ఆ యూఎస్ జెండా పాతుతున్నాడు. అయితే యూఎస్ టెరిటరీట మళ్ళీ. గ్రీన్‌లాండ్ అనేది యూఎస్ టెరిటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2026 అనమాట. అంటే మీకిక్కడ అర్థమైపోయింది కదా! ఇప్పుడు గ్రీన్‌లాండ్ మాది. ఎవ్వరు దాన్ని టచ్ గూడా చేయలేరు అని జెప్పేసి ఇక్కడ ట్రంప్ చెప్తున్న విషయం ఇది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ చెప్తా వినండి. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో టోటల్లీ 8 దేశాలున్నాయి. 8 దేశాలకు సంబంధించిన అధ్యక్షులున్నారు. అంటే ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నార్వే ఇలా స్పెయిన్ ఇలా. దాని ఎదురుగుండగా ఒకటుంది చూసారా? ఒక మ్యాప్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారు? మొత్తం నా మొత్తం నార్త్ అమెరికా అంతా కూడా ఆల్మోస్ట్ అమెరికా ఫ్లాగ్ ఏసేసాడు. అంటే ఏంటంటే ఇంకా ఇది గ్రీన్‌లాండ్‌తో ఆగదిది. నెక్స్ట్ ఇంకోటి కూడా. నెక్స్ట్ ఏ కంట్రీ అనుకుంటున్నారు? కెనడా. కెనడా కూడా అమెరికాయేదట. గ్రీన్‌లాండ్ అమెరికానే. వెనిజులా అమెరికానే. ఇంకొంచెం ఖమెనీ గనక కొంచెం లూజ్ చేస్తే ఇరాన్ కూడా అమెరికాదే. కానీ అక్కడ ఖమెనీ మాత్రం తాతగారు గట్టిగా ఉన్నారు. మంచిగా ఉక్కు బాడీ అప్పటి రోజుల్లో ఉన్న మనిషి గదా! అందుకని ఉక్కు బాడీ అని చెప్పొచ్చనమాట. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు తన ట్రూత్ సోషల్‌లోనే పెట్టుకున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఆఫీషియల్‌గా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఉంది. అదే ట్రూత్ సోషల్. ఓకే. దానిలో పోస్ట్ చేసుకున్నాడు. దాంతో పాటుగా ఇంకా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడనమాట. అదేంటి అంటే యూరోపియన్ నేషన్స్‌కి సంబంధించిన 8 మంది అధ్యక్షులతో మాట్లాడుతూ అక్కడ టోటల్‌గా మ్యాప్ మార్చేసినట్టు, గ్రీన్‌లాండ్ అనేది మాది అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్క యూరోపియన్ నేషన్‌కి సంబంధించిన అధ్యక్షులు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగేసరికి ట్రంప్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. నేను 20% కాకపోతే 200% ఏస్తా. ఏం చేస్తారో చేసుకోండి అనేసి వదిలేస్తున్నాడు. ఇక్కడ మీకు రౌండ్ ఆఫ్ చేశాను చూడండి. అంటే ఇప్పుడు ట్రంప్ మెయిన్ ఉద్దేశం చెప్పమంటారా? రష్యాని ఎలాగైనా సరే తన ఆధీనంలోకి తీసేసుకోవాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రష్యా గనక అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతే ఇంక ప్రపంచాన్ని జయించిన వాడు ట్రంప్ అనమాట. సో, అప్పుడు ఏం చేస్తాడంటే మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడిగా అంటే అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఒక 10 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఓకే. ఇక తర్వాత టెన్యూర్ ఉండడానికి లేదు. ఇప్పుడు ఈ 2, 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత దిగిపోవాల్సిందే ట్రంప్. అవునా? నెక్స్ట్ ఎవరొస్తారంటే వాళ్ళ పార్టీ గెలిస్తే జేడీ వాన్స్ వస్తాడు. లేదంటే ప్రత్యర్థి పార్టీ వస్తాడు. ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే మొత్తం ప్రపంచాన్నంతా ఆక్రమించేస్తే ఇక ఏమవుతుంది? ఇంక కాన్స్టిట్యూషన్ లేదు. కా కా కాకరకాయ కూర లేదు. ఇంక కంటిన్యూయస్‌గా నేనే అధ్యక్షుడిని. ప్రపంచమే నా కింద ఉంటోందన్నట్టుగా హిట్లర్ లాగా మారిపోయాడన్నమాట. అయితే అయితే ఇంకొక పెద్ద విషయం చెప్తా వినండి. అసలిప్పుడు ట్రంప్ ఎందుకని ఇన్ని గొడవలు పెడుతున్నాడు? ఒక పక్కన ఇజ్రాయెల్‌ని రెచ్చగొట్టి ఇరాన్ మీదకి ఉసిగొల్పాడు. ఇంకొక పక్కన గల్ఫ్ దేశాలు కొట్టుకుంటున్నాయి. యూఏఈ వర్సెస్ సౌదీ అరేబియా అయిపోయిందిప్పుడు. మధ్యలో ఏమో ఒక ఎలక పిల్ల పాకిస్తాన్ అటు ఇటు తిరుగుతుంది. దానికి ఏం చేయాలో అర్థం గాక. ఆ! భారత్‌తో గొడవ, రష్యాతో గొడవ, చైనాతో గొడవ, ఇప్పుడు గ్రీన్‌లాండ్‌తో గొడవ, యూరోపియన్ నేషన్స్‌తో గొడవ, మొన్న వెనుజులాని తీసుకొని వచ్చిన తర్వాత నాటోతో గొడవ. ఇలా ఏంటిది? ఎందుకని ట్రంప్ ఇన్ని గొడవలు పెడుతున్నాడండి? మీకు ఆ విషయం అర్థం కావట్ల. గొడవలు పెట్టిన తర్వాత హ్మ్. తనే ఆ గొడవల్ని ఆపి, ఆ యుద్ధాల్ని ఆపేసి, నేనొక శాంతి మూర్తిని, నేనొక యుద్ధాల్ని ఆపే వీరుడిని. సాధారణంగా యుద్ధ వీరుడు అంటుంటారు. ట్రంప్ మాత్రం యుద్ధ చిచ్చు వీరుడు అని పెట్టాలి. ఎందుకనంటే ఎప్పుడు చిచ్చు పెడతాడో తెలీదు. ఎప్పుడు దాన్ని చల్లారుస్తాడో కూడా తెలీదనమాట. నిజం చెప్పాలంటే ఒక్క మాటలో
ప్రపంచ దేశాలన్నిటిని కూడా పిచ్చోళ్ళని చేస్తున్నాడు ట్రంప్. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇంకొక పెద్ద ప్లాన్ ఉంది. పెద్ద ప్లానింగే అన్నట్టుగా. ఏంటంటే మొత్తం యూరోపియన్ నేషన్స్‌ని అలాగే అక్కడున్న నార్త్ అమెరికాని అన్నిటిని లాగేసుకొని పనామా అన్నీ ఇంకా ఇప్పుడు మారిషస్ దగ్గరికొచ్చాడు. ఇండియన్ ఓషన్ దగ్గరికొచ్చాడనమాట. సో, ఇవన్నీ లాగేసుకొని 2 దేశాలుంటాయన్నమాట ప్రపంచంలో. ఒకటి రష్యా, ఒకటి అమెరికా. ఈ 2 దేశాల మధ్య బోర్డర్‌ని పంచుకొని యుద్ధాన్ని స్టార్ట్ చేసేస్తాడు. అసలు ఏం ప్లానింగో బాబోయ్! అందుకనే ప్రపంచ దేశాలందరితోనూ గొడవ, టారిఫ్ రకరకాల విషయాలన్నిటిని చేస్తున్నాడనమాట. ఎందుకంటే ఇది కేవలం గ్రీన్‌లాండ్‌తో ఆగే పని కాదు. ఇంక బరి తెగించేసాడనమాట ట్రంప్. నెక్స్ట్ లెవెల్ పిచ్చెక్కిపోయింది ఆయనకి. ఎందుకనంటే మ్యాపులు గీసేస్తున్నాడు. మ్యాపుల్లో అమెరికా ఫ్లాగ్ ఏసేసుకుంటున్నాడు. ఒక పక్కన నేను శాంతి కోసం సంఘాలను ఏర్పాటు చేస్తున్నానంటున్నాడు. దాన్ని ప్రపంచ దేశాలకు పిలుస్తున్నాడు. లేకపోతే మీకొక పెద్ద విషయం చెప్తానుండండి. అసలు ఈ శాంతి గాజా బోర్డ్ ఆఫ్ పీస్ పెట్టి దానికి పుతిన్‌ని ఆహ్వానించడం ఏంటి? అసలు పెద్ద జోక్ అది. ఎందుకంటే ఆయన ఓ పెద్ద యుద్ధం చేస్తున్నాడు యుక్రెయిన్‌తో గత 4 సంవత్సరాల నుంచి. ఆ! 4 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న పుతిన్‌ని పిలిచి నువ్వు శాంతిని ఏర్పాటు చేయంటే ఇంక ఏం మాట్లాడాలి మనం? నాకు నవ్వు తప్ప వేరేది రావటం లేదనమాట. సో, ఈ రకంగా అసలు ఇది ఇలాంటి షాక్ కాదు. ఈ జెండా మొత్తం నార్త్ అమెరికా అంతా కూడా ఇక్కడ యూఎస్ ఫ్లాగ్ వచ్చేసిందనమాట. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ఆ గ్రీన్‌లాండ్ పైన జెండా పాతుతున్నట్టు ఒక ఫోటో. ఇది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించనమాట. అయితే కానీ తను చేయబోదే చెప్తున్నాడు. అసలు ఇది చాలా పెద్ద విషయం ఇది. ఓకే. అయితే గ్రీన్‌లాండ్‌ని కలుపుకునే తన ప్రణాళికపై యూరోపియన్ యూనియన్ పెద్దగా అభ్యంతరం పెట్టదని ట్రంప్ గతంలో చెప్పాడు. అంటే ఈ గ్రీన్‌లాండ్‌నంట రష్యా గాని, చైనా గాని తీసేసుకుంటదంట. సో, వాళ్ళ దూకుడుని ఆపటం కోసం అమెరికా తన కంట్రోల్‌లోకి తీసుకుంటదంట. మరి అమెరికా బదులు ఎందుకు యూరోపియన్ నేషన్స్‌లో నేషన్స్ గానే ఉంది కదా! యూరోపియన్ నేషన్స్ మీదకొస్తే అమెరికా ఎందుకు ఊరుకుంటుంది? అలా అనుకుంటే మరి రష్యా అమెరికా లోపలికి కూడా వచ్చి తీసేసుకోవచ్చు కదా! పెద్ద విషయం ఏంటి దానికి? అయితే రష్యాని, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గ్రీన్‌లాండ్ జాతీయ భద్రతకు అత్యవసరమని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. డెన్మార్క్ తగినంత రక్షణ సామర్థ్యం లేదని ట్రంప్ వాదించాడు. అయితే మరో పక్కన యూరోపియన్ నేషన్స్‌కి సంబంధించిన బ్రిటిష్ అధ్యక్షుడు ఏమన్నాడో తెలుసా? ఈ తిప్పి తిప్పి కొడితే 200 మంది లేరక్కడ యూఎస్‌కి సంబంధించిన మిలిటెంట్లు. ఈయనేంటి మాకు చెప్తాడు. మేము తలుచుకుంటే రాత్రికి రాత్రి అమెరికాని అమ్మేస్తాం మేము ఆ ప్రపంచానికి. ఏమనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు అమెరికా గీసిన గీత దాటేవాళ్ళు కాదు యూరోపియన్ నేషన్స్. అమెరికా సై అంటే వీళ్ళు సై సై అనేవాళ్ళు. వాళ్ళు ట్రంప్ అంటే వీళ్ళు ఆహా అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది. ఎందుకనంటే ట్రంప్‌కేమో వాళ్ళేంటి వాళ్ళకి నేనిచ్చేదేంటి విలువ? నాకు కావాల్సింది గ్రీన్‌లాండ్ అన్నట్టుగా ఉందన్నమాట. సో, మొత్తానికైతే మాత్రం గ్రీన్‌లాండ్ చిచ్చు మామూలుగా లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోయింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే ఫన్నీగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి. షార్ట్స్ కావాలన్నా కామెంట్స్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.